చెప్పండి. గారిని చూస్తే భయపడాలి. వినిపిస్తుందా? వినిపిస్తుంది. నా పేరు చందు అండి, చెప్పండి. చందు గారు, సారీ. చెప్పండి. పవన్ కళ్యాణ్ గారిని చూస్తే మామూలు భయపడాలి. ఎందుకు భయపడాలంటే ఒక డిప్యూటీ సీఎం గా ఉండి జనానికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి పవన్ కళ్యాణ్ గారు జుట్లు ఇటు పెంచుకొని టాలేసుకొని ఇట్ అనుకుంటా ఇట్లా అంటే వచ్చి భయపడాలి కదా. ఏమో ఎక్కడో ఏం చేస్తాడో, చెప్పులు తీసుకొని ఊపి చూపించేవాడు, అత్తపతాలనికి తొక్కేసేవాడు. ఇలాంటి వ్యక్తిని చూస్తే ఏం జరుగుతుందేమని భయం ఉంటుంది. భయం లేకుండా ఉంటుంది. ఆ భయము చిన్నపిల్లలు పాలు తాగుతారు చూడు, పాలు బుడ్డి తీసుకుని పాలు తాగే పిల్లలు భయపడుతుంటారు. భయం నిజమే, మీరు చెప్పినట్టు 100% నిజమే ఉంటుంది. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు 171 నుండి 11కు వచ్చినారు. 171 నుండి 11కు వచ్చినారు అంటే వీళ్ళు బాగా నిజాయితీగా గెలిచినట్టు, వీళ్ళు సింగిల్ గా గెలిచినట్టు, వీళ్ళు ఒక్కొక్క పార్టీకి ఎన్ని పర్సెంటేజ్ ఓట్లు వచ్చినాయి అనేది వీళ్ళకి తెలియనట్టు, మా పార్టీకి ఎంత పర్సెంటేజ్ ఓటు వచ్చింది అనేది వీళ్ళకి తెలియనట్టు, వీళ్ళు ఎన్నికల కమిషన్ ఎట్లా మెయింటైన్ చేసినారు అనేది తెలియనట్టు, వీళ్ళు నిజంగానే స్వచ్ఛంగా రాజకీయాలు పనిచేసి గెలిచినామన్నట్టు వీళ్ళు చెప్పుకుంటున్నారు. నెంబర్ 2, అదేవిధంగా సినిమాల గురించి మాట్లాడి, ఏం సినిమాల గురించి మాకేం సంబంధం, సినిమాల గురించి మేము అబ్జెక్షన్ పెట్టడం ఏంది, మేం కాదు కదా. విజయ్ కుమార్ అని ఆయన కాంగ్రెస్ పార్టీ ఏదో పార్టీ పెట్టుకున్నాడు. ఆ పార్టీ పెట్టుకున్నటువంటి వ్యక్తి కోర్టులో వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వేసినారు. పేరుకి సపరేట్ గా పార్టీ పెట్టుకున్నా కూడా విజయ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంటారనేది బయట అందరికీ తెలిసిన వాస్తవం కాదంటారా? అక్కడ మాయావతి గారు కూడా పవన్ కళ్యాణ్కి అనుకూలంగా ఉంటారు. రామకృష్ణ కమ్యూనిస్ట్ అయినా అనుకూలంగానే ఉంటారు. వీళ్ళందరూ అనుకూలంగా ఉంటారు. వాళ్ళందరూ చేసినట్టు ఈయన మోసుకుంటాడా? బీజేపీ తెలుగుదేశం ఓకే, బయట వాళ్ళు చేసినట్టు మోసుకుంటారా? ఎక్కడండి చంద్ర గారు మరి ఇట్లా మాట్లాడేది ఎట్లా? ఎవడో చేసిన పని ఎవడికో బాధ్యత తెచ్చి ఆయన ఒక పార్టీ పెట్టుకున్నాడు. ఆయన మా పార్టీకి పిఏనా, లేక మాకు అసిస్టెంట్ గా ఉన్నాడా, లేక మా సలహాదారుడుగా ఉన్నాడు? ఆయన పార్టీ అయింది, మా పార్టీ మాది. మాకు ఆయనకి ఏ సంబంధం? వాడు ఎవడో వచ్చినాడు, జగన్మోహన్ రెడ్డి గారి బండి ఎక్కి రప్ప అన్నాడు. రప్ప అని రాసుకునేది ఎవరికి? పవన్ కళ్యాణ్ మేనల్లుడు సినిమా డైలాగ్ అది రాసుకున్నాడు ఎవడో టీడీపీ ఏజెంట్. దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఇదే వీళ్ళ బతుకంతా ఎప్పుడు ఇట్లా బతికినారు వీళ్ళు. ఎవడో చేసిన పనిని ఎవడో తప్పులు తీసుకొచ్చి మా తప్పుల్లాగా మా మీద రుద్ది ఇల్లు పప్పం గడుపుకుంటా పోతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే ల్యాండ్ టైటిల్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినారని చెప్పి దాంట్లో బతికిపోయింది కొన్నాళ్ళు. అక్కడ ఏది కావాలంటే ఎవరో ఏదో అంటున్నారు. వైసీపీ నేతలే సభల మీద మాట్లాడేటప్పుడు 2029లో టీడీపీ నేతలను కావచ్చు, కూటమిలో ఉన్న కొంతమందిని పరిగెత్తించి నరుగుతాం అనేటువంటి వ్యాఖ్యలు చేయలేదా? ఆ వీడియో చూపించమంటారా? వైసీపీ లీడర్లో కార్యకర్తలు ఎవరో సభల మీద మాట్లాడేటప్పుడు రీసెంట్ గా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు పరిగెత్తించి నరుకుతామని కూడా మాట్లాడారు. ఆ వార్త కూడా నేనే ఎవరో అన్నారు కదా అంటున్నా. ఎవరో అన్నారంటున్నా. పంపిస్తారు. ఎవరనేది కూడా ఒక్క నిమిషం మీరు క్వశ్చన్ వేసినారు కదా, నా ఆన్సర్ వచ్చినా మళ్ళీ క్వశ్చన్ వేయండి. ఎవరో అన్నారని మీరు అంటున్నారు. నేను మీకు చూపిస్తా. సరే మీరు మాట్లాడండి, నేను మీకు ఆధారాలు ఇప్పుడు మన ఇది హాట్ టాపిక్ లోనే ఎవరు అన్నారంటున్నారు. మరి సాక్షాత్తు ఒక డిప్యూటీ సీఎం గా ఇప్పుడున్నటువంటి వ్యక్తి, అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రతిపక్ష పార్టీకి సపోర్ట్ గా ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి పట్టుకుని అత్తపాతాలని దొక్కుతాయి జగన్ నువ్వెంత నీ బతికెంత అన్నటువంటి వ్యక్తులు మరి దాని ఏమని చెప్తారు? దానికి ఏమి ఉండదా? దానికి ఏంది ఉండదా సొల్యూషన్? దానికి అదే కరెక్టా? వైసీపీ మాట్లాడిన అన్ని బూతులు అయితే మాట్లాడలేదు కదండి. ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద ఆయన ఆవేశానికి లేదా ఆగ్రహానికి గురయ్యి చేసినటువంటి వ్యాఖ్యలే తప్ప పర్సనల్ గా నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి కోపం ద్వేషం అదేం లేదు. ప్రజల సమస్యలకి బేస్ చేసుకుని మాట్లాడానని ఆయన చాలాసార్లు క్లారిటీ ఇచ్చారు. సరే చెప్పండి టాపిక్ లో. పవన్ కళ్యాణ్ గెట్టుతా కదా ఉంది. మేము ఇంటి పక్కనే ఉన్నారు, మేమే వాళ్ళ ఇంటి స్థలం ఆక్రమించుకున్నాం, మేమే వాళ్ళని కబ్జా చేసినాం, మేమే వాళ్ళ మీద అప్పుడు దాడులు చేసినాం. గతంలో కూడా అప్పుడు 24కు ముందు, ఆ తర్వాత ఎప్పుడు మేమే కదా, వాళ్ళకు మాకే కదా పంచాయతీలు ఉంది. కాబట్టి మేము డైరెక్ట్ పర్సనల్ అటాక్ చేస్తున్నాం. ఎక్కడ ఏది బుద్ధి పెడితే అది మాట్లాడుకుంటా పోతే ఎవరో చేసినారు, ఎవరో గుండు కొట్టించినారు, ఎవరో చేసినారు, మీరే అన్నారు, వాళ్ళే అన్నారు, అందరూ అన్నారు. అది తీసుకొచ్చి మాకు రుద్దినట్టు మేమేదో పర్సనల్ సమస్య ఉన్నట్టు మా మీద చెప్తానండి. అది కాదు సమస్య. ఇప్పుడు వాళ్ళు మీరు అంటున్నారు ఆయన సినిమా యాక్టర్ గా ఉంటే భయపడుతున్నారు, యూత్ అంతా ఆయన ఓట్లేస్తారు. ఆయన చెప్పారు కదండి ఎన్నోసార్లు, మీరంతా నాకు ఓట్లు వేస్తారు కానీ సీఎం అంటారు కానీ ఓటేయరని ఆయన నోటితో ఆయనే చెప్పినారు. ఇంకోటి ఆయన వాళ్ళ అన్న ఇద్దరు కలిసి 2009లో పార్టీ పెట్టారు. ఈయన
యువరాజ్యం అధ్యక్షుడు, ఆయన పెద్ద రాజ్యం అధ్యక్షుడు, 2 రాజ్యాలకు అధ్యక్షులు ఇద్దరు పెడితే పాలకొల్లు ఓడిపోయినారు. వీళ్ళని చూసి ఏదైంది భయపడేదేంది? ఈయన 2 సార్లు పోటీ చేసి 2 సార్లు ఓడిపోయినారు. ఈయన చూసి మేము భయపడేదేంది? నిన్న ఏం జరిగింది, ఎట్లా గెలిచినారని దేశ ప్రజలందరికీ తెలుసు. దాని గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అదేంత పెద్ద రిజల్ట్ లాగా వీళ్ళకి ఏదో పెద్దగా వచ్చినట్లాగా వీళ్ళు అనుకుంటున్నారు. ఇంకోటి ఏదో చెప్తున్నారు, సూపర్ 6, సూపర్ హిట్, సూపర్ దాని గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. అనంతపురం, అది మా ఇంటి పక్కలోనే అనంతపురంలో జరిగిన సూపర్ 6. అక్కడ జనం వెళ్ళిపోతుంటే చంద్రబాబు నాయుడు గారు, ఏందమ్మా మేము ఇంత బాగా చేసినా కూడా మీరు నాకు తప్పట్లు కొట్టరా, తప్పట్లు కొట్టండి, తప్పట్లు కొట్టకుండా కూర్చున్నారంటే జనం ఏమనుకుంటారు, మాకు మేమేం చేయలేదు అనుకుంటారు కదా అని ఆయన నోటితో ఆయన చెప్పుకుంటే బస్సులు ఎక్కి వెళ్ళిపోతున్నారు. మరి అంత సూపర్ సక్సెస్ అయింది, అంత సూపర్ సక్సెస్ కావాలనుకునేది నెల రోజుల నుండి కేబినెట్ మినిస్టర్లు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంప్లాయర్స్ మొత్తం అంతా కూడా అనంతపురం చేరుకుంటే, అక్కడ నుండి చేరుకుంటే ఇంతవరకు అక్కడ సక్సెస్ కాలేదంటే మరి అక్కడ చంద్రబాబు నాయుడు గారే స్వయంగా నాకు కొట్టుకోండి, నాకు చప్పట్లు కొట్టండి, నాకు చప్పట్లు కొట్టండి అని అనుకుంటున్నాడంటే ఇంకా వీళ్ళు ఎంత సక్సెస్ అయినట్టు, వీళ్ళెంత జనంలో మెప్పు పొందినట్టు, వీళ్ళు ఎంత కరెక్ట్ గా చేస్తున్నట్టు, మరి వీళ్ళని ఎందుకు మేము తిట్టకూడదు? ఎమ్మెల్యే గారు అంటున్నారు ఒక మాట, ఏమని చంద్రబాబు నాయుడు గారిని సావమన్నారు అది ఇది అని. మరి చంద్రబాబు నాయుడు గారు అనేది గుర్తులేదా? 100 అడుగుల పాతి పెడతామనేది గుర్తులేదా? అయ్యన్న పాత్రుడు అనేది గుర్తులేదా? చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినాడు కానీ చావలేదు, చనిపోవాలని. అంటే ఆ పదం ఏ విధంగా ఉంటుంది? మోహన్ రెడ్డి గారు, ప్రజలు గత 5 ఏళ్ళు చూశారు పదాలు ఏ స్థాయిలో ఉన్నటువంటి అదే అంటున్నాను నేను. ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా టీవీలో ఫోన్లలో చూశారండి వీడియోలు. నెంబర్ 1 స్థానం వాళ్ళది. రైట్ మోహన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం మీరు నేను మాట్లాడుకున్నంత మాత్రాన కాదులేండి. ఒక్క నిమిషం. ప్రజలంతా కూడా వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు అధికారంలో వాళ్ళు ఎలాంటి వ్యాఖ్యలు చేశారు, లేదా జనసేన కూటమికి సంబంధించి కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ప్రజలంతా చూశారు. కానీ మనకి గిడ్డి సత్యనారాయణ గారు జాయిన్ అయ్యారు, జనసేన ఎమ్మెల్యే. గిడ్డి సత్యనారాయణ గారు పవన్ కళ్యాణ్ పై, మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా చూస్తున్నారు. రైట్ మాట్లాడదాం ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం మాట్లాడదాం. గిడి సత్యనారాయణ గారు, పవన్ కళ్యాణ్ ను కట్టడి చేసేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తుందా? ప్రయత్నాలు విఫలమవుతున్నాయా? కోర్టు కూడా బుద్ధి చెప్పినట్లయిందా? మీరేమంటారు? మీ కామెంట్ ఏంటి గిడి సత్యనారాయణ గారు? పవన్ కళ్యాణ్ గారిని